బ్రేకింగ్ న్యూస్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజులపై కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. బీటెక్, బీఆర్క్, మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజులను ఖరారు చేసింది. బీటెక్ కనీస ఫీజు 47,000 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కోర్సుల వారీగా ఫీజుల వివరాలు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ పరిరక్షణ కమిటీ కొత్త ఫీజులు నిర్ణయించే వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయా కాలేజీలు ఫీజులను వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా వసూలు చేసినట్లు నిరూపణ అయితే సదరు కాలేజీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులని ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? లహరి, ఏపీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్, బీఆర్క్, బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులకు ఏడాదికి 47,000 రూపాయలను తాత్కాలిక బేస్ ఫీజుగా నిర్ణయించింది. ఆ మేరకు ఉన్నత విద్యా శాఖ జూలై 25న జీవో అర్జీ 151ని విడుదల చేసింది. అయితే ఈ తుది ఫీజు కాదని ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ తుది ఫీజులను ఖరారు చేసే వరకు మాత్రమే ఈ విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి తుది ఫీజులను ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ ఇంకా నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫీజుల ఖరారు కోసం ఎదురు చూస్తే కౌన్సిలింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఏడాదికి 47,000 రూపాయల తాత్కాలిక బేస్ ఫీజును నిర్ణయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీన్ని పరిశీలించినటువంటి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజు 47,000 రూపాయలే ఉంటుందని భావించడానికి వీల్లేదు. గతంలో ప్రభుత్వం నిర్ణయించినటువంటి కళాశాలల వారి ఫీజుల్లో ఇప్పటికే 47,000 రూపాయల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కళాశాలలు పాత ఫీజునే కొనసాగించుకోవచ్చు. ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ కొత్తగా తుది ఫీజు నిర్ణయించే వరకు ఆయా కళాశాలల్లో గతంలో నోటిఫై చేసినటువంటి ఫీజే అమల్లో ఉంటుంది. ఫీజుల వసూలు మీద ప్రభుత్వం కళాశాలలకు స్పష్టమైనటువంటి నిబంధనలు విధించింది. ప్రభుత్వం అనుమతించినటువంటి ఫీజుకు మించి విద్యార్థుల నుంచి అదనపు మొత్తాలను వసూలు చేయడానికి వీల్లేదు. ఏ పేరు చెప్పినా, ఏ రకమైనటువంటి ఛార్జీలుగా చూపించినా, ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా నిర్ణయించిన ఫీజుకు మించి డబ్బులు వసూలు చేయరాదని కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ప్రస్తుతం నిర్ణయించినటువంటి తాత్కాలిక ఫీజు 2026-27 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ తుది ఫీజులను ప్రకటించిన వెంటనే ఆ ఫీజులే అమల్లోకి వస్తాయి. తాత్కాలికంగా వసూలు చేసిన ఫీజు కంటే కమిటీ నిర్ణయించే తుది ఫీజు తక్కువగా ఉంటే విద్యార్థుల నుంచి అదనంగా తీసుకున్న మొత్తాన్ని కళాశాలలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తుది ఫీజు ఎక్కువగా నిర్ణయిస్తే కమిటీ నిర్ణయం అమల్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విధానాలకు అనుగుణంగా తేడా మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చు.
దీని మీద కళాశాలకు మరొక కీలకమైనటువంటి నిబంధన కూడా విధించడం జరిగింది. అడ్మిషన్లు ప్రారంభించే ముందే ప్రతి కళాశాల తనకు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీకి అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ తుది నిర్ణయాన్ని పాటిస్తామని, అవసరమైతే విద్యార్థులకు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని లేదంటే సర్దుబాటు చేస్తామని స్పష్టంగా అండర్టేకింగ్ లో పేర్కొనాల్సి ఉంటుంది. అదే విధంగా అడ్మిషన్ తీసుకునే ఫీజుపై ముందుగానే పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం నిర్ణయించినటువంటి ఫీజు తాత్కాలికమైందని, తుది నిర్ణయం తర్వాత అది మారే అవకాశం ఉందని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు రాతపూర్వకంగా తెలియజేయాలి. తుది ఫీజును బట్టి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వటం, సర్దుబాటు చేయటం లేదంటే అవసరమైతే ఆ మొత్తాన్ని వసూలు చేయటం జరుగుతుందని ముందుగానే ఆ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు వివరించాల్సి ఉంటుంది. మరోవైపు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధిత యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ పొందని లేదంటే అఫిలియేషన్ గడువు పొడిగింపు లభించని కళాశాల విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయడానికి అర్హత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న కళాశాలలో కొత్త కోర్సును ప్రారంభిస్తే ఆ కళాశాలలోని ఇతర కోర్సులకు అమల్లో ఉన్న ఫీజునే తాత్కాలికంగా కొత్త కోర్సుకు కూడా వర్తింపజేస్తారు. తర్వాత కమిటీ కోర్సుల వారీగా ఫీజు నిర్ణయించే ఫీజే అమల్లోకి అయితే రావటం జరుగుతుంది. మొత్తంగా ఈఏపీ సెట్ కు సంబంధించి ఈ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ అడ్మిషన్లో ఫీజుల నిర్ణయం కారణంగా ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ తాత్కాలిక విధానాన్ని అయితే తీసుకొచ్చింది. 47,000 రూపాయల వార్షిక బేస్ ఫీజుగా నిర్ణయించినప్పటికీ గతంలోనే అంతకంటే ఎక్కువ ఫీజు నోటిఫై అయిన కళాశాలలో పాత ఫీజు మాత్రమే కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు చెల్లించే ఫీజు కూడా తుది ఫీజు కాదు. ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ తుది నిర్ణయం తర్వాతనే 2026-27 విద్యా సంవత్సరానికి కళాశాలల వారీగా చెల్లించాల్సినటువంటి ఫీజు మీద పూర్తి స్థాయి స్పష్టత అయితే రాబోతా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.